మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీ గాని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తుందంటారు. అసలు అమిత్ షాకి ఎదురెళ్ళింది ఎవరండి? పవన్ కళ్యాణా మీరా? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది ఒక సామాన్యుడైన పవన్ కళ్యాణా, లేదంటే 4 దశాబ్దాల అనుభవం ఉన్న మీరా? మేము అడిగాం, మేము నిలదీశాం. మీరేం చేశారండి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగితే ఈ పవన్ కళ్యాణ్ కొత్త పిల్లవాడు, రాజకీయ అనుభవం లేదు, అనుభవ శూన్యుడు. మరి మాకు ఏ అనుభవం లేకపోతే మమ్మల్ని ఎందుకండి 2014లో మా మద్దతు కోరారు మీరు? మాకు అనుభవం, అప్పుడు మాకు అనుభవం ఉంది, ఇప్పుడు అనుభవం లేదా? తిరుపతి నుంచి స్వామివారి ప్రత్యేక లడ్డూలు తీసుకోబోయి అరుణ్ జైట్లీ గారికి ఇచ్చారు. ఈ రోజున అరుణ్ జైట్లీ గారు తిరిగి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగితే 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారండి. 2 పాచిపోయిన లడ్డూలు. ఏమండి మేము ఎలా కనిపిస్తున్నాం? అంత అమాయకుల్లో కనిపిస్తున్నామా? చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టుకున్నామా? ఏమండి మాట మార్చడానికి కూడా కొంత ప్లీజ్ కొంచెం మీరు మనసులో లోపల తింగి చూడండి. వింటున్నాం మీరేం మాట్లాడుతున్నారు. దయచేసి ప్రతి 2 నెలలకు మాట మారిస్తే మేము మర్చిపోయాం అనుకోండి కదా. ఈ రోజు మీరు చూస్తే బీజేపీ అధికారం రాకుండా పోవడానికి కూడా కారణం తెలుగు వాళ్లే కారణం. అవునా కాదా తమ్ముళ్ళు? మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకు అన్యాయం జరిగింది, గుండె రగలుతా ఉంది, ఆవేశంతో ఉన్నాం. ఎందుకు మాకు ఈ అన్యాయమని ప్రతి ఒక్కరు కూడా రగిలిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు న్యాయం చేయమని అడుగుతున్నాం. అలాంటి చేయమంటే మీరు ఏమైనా పర్వాలేదు, మాకు ఒక అవినీతి పార్టీ ఉంది, కీలుబొమ్మ పార్టీ ఉంది, మేము కీ ఇస్తాం, వాళ్ళు ఆడుతూ ఉంటారు, మేము స్క్రిప్ట్ పంపిస్తాం, వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారని వాళ్ళతో పెట్టుకొని మనల్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని అడుగుతున్నాను. వాళ్ళు ఇప్పుడు మనల్ని తిడుతున్నారు. వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు. ప్రధానమంత్రి గారు అండగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది, 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాం, 12 కేసులున్నాయి, ఏమీ కావనుకుంటున్నారు. కానీ చట్టం దాని పని చేస్తుంది, ఎవరూ కాపాడలేరు, తప్పకుండా వీళ్లకు శిక్ష పడి తీరుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అభివృద్ధి ఆగదు. మీరు భయపడవలసిన అవసరం లేదు. కష్టపడి పనిచేద్దాం, శ్రమ చేద్దాం. నేను కూడా ఎప్పటికప్పుడు మీకు ఆలోచనలు ఇస్తాను, ఇబ్బందులు లేని పరిపాలన ఇస్తాను, సుపరిపాలన ఇస్తాను. నా ఆలోచన ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ గా తయారు కావాలి. ఇది తయారు చేస్తాం. 4 సంవత్సరాల్లో దేశంలో ఎక్కువ సంపద సృష్టించిన రాష్ట్రంలో నెంబర్ 1 మంది. 10.5% గుజరాత్ కాదు, తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, మనం సృష్టించాం. ఇంకొక పక్కన తెలంగాణ నుంచి బయట వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. మన జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాలి. ఆ రోజు ఆదాయం ఒక పక్క, సంపద ఒక పక్క, అప్పులు ఒక పక్క, ఎక్కడ ఆస్తులు లేని పరిస్థితి. ఒక్కొక్కటే క్రియేట్ చేసుకుంటూ వస్తున్నా. ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడాలి. దేశంలో నెంబర్ 1 కావాలంటే 10 ఏళ్లు కష్టపడాలి.